అమన్ ప్రీత్ సింగ్ అంటే పెద్దగా తెలియకపోవచ్చు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అంటే టక్కును గుర్తుపడతారు. డ్రగ్స్ కేసుల గురించి చెబితే సార్ వారు ఎంత ఫేమస్సో ఇంకా బాగా తెలుస్తుంది. మరోసారి డ్రగ్స్ కేసులో అమన్ ప్రీత్ సింగ్ పేరు బయటకు రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. మాసప్ ట్యాంక్ డ్రగ్స్ కేసులో అమన్ ప్రీత్ సింగ్ ని A7 గా పోలీసులు చేర్చారు. డ్రగ్స్ కేసుల్లో తరచూ వినిపిస్తున్న పేరు అమన్ ప్రీత్ సింగ్. ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడిగా గుర్తింపు పొందిన ఈయన పేరు డ్రగ్స్ కేసులో కన్స్యూమర్ గా వినపడడం ఇది తొలిసారి కాదు. గత ఏడాది జూలైలో నార్సింగ్ పోలీసులు అమన్ ప్రీత్ సింగ్ ను డ్రగ్స్ కేసులో అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో విచారణ అనంతరం నోటీసులు జారీ చేసి విడుదల చేశారు. అయితే తాజాగా మరోసారి అదే తరహా కేసులో ఆయన పేరు రావడం పోలీసు వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. డ్రగ్స్ కేసులో ప్రతిసారి కన్స్యూమర్ గా మాత్రమే దొరుకుతున్నాడు, వేరే కోణాలేమైనా ఉన్నాయా అనే యాంగిల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు సినిమా ట్రయల్స్, మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న అమన్ ప్రీత్ సింగ్ ముంబై, హైదరాబాద్ నగరాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నాడు. అమన్ ప్రీత్ సింగ్ గత 2 సంవత్సరాలుగా డ్రగ్స్ వాడుతున్నాడన్న అనుమానాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆర్థిక లావాదేవీలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఫోన్ కాల్ డేటా, బ్యాంక్ ట్రాన్సాక్షన్లు, డిజిటల్ చార్ట్స్ వంటి అంశాలను పరిశీలిస్తూ డ్రగ్స్ నెట్వర్క్ తో అతగాడికి ఉన్న సంబంధాలపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ కేసుల్లో తరచూ కన్స్యూమర్ లిస్టులో అమన్ ప్రీత్ సింగ్ పేరు ఉండడంతో ఈసారి మాత్రం కఠినంగా వ్యవహరించాలన్న దిశగా పోలీసులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆధారాలు సేకరించిన అనంతరం తదుపరి చర్యలపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. పరారీలో ఉన్న అమన్ ప్రీత్ సింగ్ కోసం ముంబైకి పోలీస్ టీమ్స్ వెళ్లాయి. నార్సింగి డ్రగ్స్ కేసులో అమన్ ప్రీత్ సింగ్ ను A11 గా పోలీసులు గుర్తించారు. తాజాగా పెట్టిన మాసప్ ట్యాంక్ డ్రగ్స్ కేసులో అమన్ ను A7 గా చేర్చారు పోలీసులు. గతంలోనూ డ్రగ్స్ కేసుల్లో కన్స్యూమర్ గా పట్టుబడ్డ అమన్ ప్రీత్ సింగ్ అప్పట్లో పోలీసుల కౌన్సిలింగ్ అనంతరం తన తీరు మార్చుకున్నట్లు నటించినప్పటికీ మళ్లీ అదే బాట పట్టినట్లు తాజా విచారణలో బయటపడింది. గడిచిన 6 నెలల వ్యవధిలోనే 2 లక్షల రూపాయలు పెట్టి అతగాడు 5 సార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం. ఈ లావాదేవీలకు సంబంధించిన డిజిటల్ ఆధారాలు, ఫోన్ రికార్డులు, ఆర్థిక వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అమన్ ప్రీత్ సింగ్ కోసం గాలిస్తున్నామని, అతడు చిక్కగానే అరెస్టు చేస్తామని వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. కన్జ్యూమర్కి కంపల్సరీ నోటీసు ఇచ్చి పంపించాలా అనేది ఉంది. వాళ్ళని ఒక రకంగా ఫస్ట్ టైం ఏదైనా దొరికితే వాళ్ళని విక్టిమ్గా ట్రీట్ చేసి వాళ్ళకి రీహాబిలిటేషన్ కానీ లేకపోతే ఇంకా కౌన్సిలింగ్ కానీ ఇటువంటి ఇప్పించాలని. ఈ పేర్లు ఎవరైతే ఈ సెకండ్ టైం వస్తుందో, ఇప్పటి వరకు మనకి ఎక్కువ పెడ్లర్స్ని కావచ్చు, లేకపోతే లోకల్లో ఎవరైతే సప్లయర్స్ ఉంటారో వీళ్ళ మీద మనం కాన్సన్ట్రేట్ చేసినాం. కన్జ్యూమర్స్ వాళ్ళ మీద కొంత సింపథెటిక్గానే పోతూ ఉంటారు. బట్ ఇట్లా రిపీటెడ్ వచ్చారు కాబట్టి ఇప్పుడు కంపల్సరీ రీహాబిలిటేషన్ కానీ లాలో ఏమేమి ప్రొవిజన్స్ ఉంటాయి వాళ్ళకి దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. కౌన్సిలింగ్ తర్వాత కూడా అమన్ ప్రీత్ మారకపోవడం, డ్రగ్స్ కేసుల్లో పదే అతగాడి పేరు వినిపిస్తుండటంతో ఈసారి పోలీసులు అతడిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.